హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి క్రియేషన్స్ బై గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము నెహ్రూ జూ పార్క్ వెళ్ళాము. అక్కడ తమ్ముడు టికెట్స్ అయితే తీసుకుంటున్నాడండి. నేను తమ్ముడు గాన్వి వెళ్ళాము. ఇక్కడ మాస్క్ లేకపోతే 200 రూపీస్ ఫైన్ అని ఉందండి. అప్పటికప్పుడు తమ్ముడు బయటకు వెళ్ళి మాస్క్ కొనుక్కొని వచ్చాడు. సో ఇక్కడ జనం అయితే మరీ ఎక్కువ లేరు, అలా అని తక్కువ కూడా లేరు. కానీ చాలా పెద్ద ప్లేస్ అండి. అసలు మేము ఫస్ట్ టైం మేము చూడడం అయితే ఎంత పెద్ద ప్లేస్ ఉందో అసలు తిరగడానికి అయితే కాళ్ళు లాగేసినాయి లోపల. సో మీకు ఇక్కడ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నానండి. బయట నార్మల్గా తీసుకున్నాను నేను ఈ వీడియో అన్నది. సరదాగా పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు అన్నట్టుగా తీసుకున్నాను. హాయ్ అండి, మేమైతే ఈరోజు నెహ్రూ జూ పార్క్ వచ్చాము. గాన్వికి అన్ని చూపిద్దాం అని చెప్పి తీసుకొచ్చాము. మేము వచ్చేసరికి లేట్ అవడంతో ఇక్కడ లైన్, టైగర్ అయితే లోపలికి వెళ్ళిపోయి కనిపించలేదు. జిరాఫీ అలా ఇంకా కొన్ని బర్డ్స్ అవి చూసాము. ఆ వీడియోలో చూపిస్తాను చూడండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. గాన్వి అయితే చాలా వాక్ చేసింది మాతో పాటు. ఎత్తుకుంటా అయినా సరే నడవలేదు, షూ తీసేసి మరీ నడిచేసింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సరదాగా ఎవరైనా రావాలనుకుంటే రండి. మంచి ప్లేసు, అంటే పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉండడంతో కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా బాగా నచ్చింది మాకైతే. ఎవరైనా చూడాలనుకుంటే సరదాగా రండి. నేను చూసిన ప్లేసెస్ అన్ని చిన్న చిన్నగా వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను. అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను మీకు. సో వీడియో చూసేయండి. చూసారు కదా, మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చూసామో కూడా నేను చెప్పేశాను. అది ఇంకా మొత్తం జూ పార్క్ అంతా చూసి బయటకు వచ్చేస్తున్నప్పుడు లాస్ట్లో ఆ క్లిప్ అన్న తీసుకున్నానండి. అది మీకు ముందే చూపించాను. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్లో లోపలికి వెళ్తూ ఉండాలి. ఇక్కడ తమ్ముడు ఏమంటున్నాడంటే, నువ్వు వీడియో తీసుకుంటావా చూస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు మళ్ళీను, ఫోన్ తర్వాత చూసుకుందు కానీ ముందు రా అని చెప్పేసి అంటున్నాడు. సో మేము రావడం కొంచెం లేట్ అయిందండి. బండి మీదే వచ్చాము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. సో 2 hours అలా పట్టేసింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ నేను హెచ్ఎంటీ గుడికి వెళ్ళామండి. ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను నేను. కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, సరదాగా చూడండి. అప్పుడు వచ్చిన తర్వాత నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. సో ఈ ఫోన్కి ఛార్జింగ్ కూడా లేదండి. ఇక్కడికి వచ్చి అయ్యో ఛార్జింగ్ పెట్టుకోలేదు, సరదాగా ఇవన్నీ షూట్ చేసుకుందాం అనుకుంటే అందులో ఛార్జింగ్ లేదు. ఎలా అంటే కొంచెం కొంచెం షూట్ చేయడం, ఫోన్ ఆఫ్ చేసేయడం, మళ్ళీ కొంచెం కొంచెం షూట్ చేయడం, ఆఫ్ చేయడం, అలా తీసుకున్నానండి. ఇక్కడైతే ఎంత బాగుందో అసలు. మొత్తం పార్క్ అంతా కూడా ఎంత గ్రీనరీ ఉందో అండి, చాలా చక్కగా ఉంది. అలా తిరగచ్చు, ప్లస్ సేపు కూర్చుని ప్రశాంతంగా మెడిటేషన్ లాగా అలా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అక్కడ ఎంత బాగుందో, పక్షులు, ఇంకా ఎన్ని బర్డ్స్ ఉన్నాయండి. చాలా రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకున్నాను నేను, ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఇక్కడ అంటే వాక్ చేసే వాళ్ళు వాక్ చేయొచ్చండి. లేదంటే ఇక్కడ ట్రైన్ కింద కనిపిస్తుంది కదా, ఇందులో ఒక రౌండ్ అయితే వేస్తారు. దీనికి టికెట్స్ తీసుకోవాలి. కిడ్స్కి అయితే ఉండదండి టికెట్, పెద్దవాళ్ళు టికెట్స్ తీసుకోవాలి. అందులో వెళ్ళామన్నమాట. మెట్రో తర్వాత వెళ్తాం. మెట్రో వచ్చేటప్పుడా వెళ్ళేటప్పుడు అయిపోయిందా స్టాపా అంతేనా? మేము ఒక ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి ట్రైన్ అంతా ఫిల్ అయిపోయి ఉంది. ఒక 2 members అయితే ఓకే టికెట్స్ తీసుకుని రండి అన్నారు. లేదంటే ఒక 1/2 hour వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేయడం ఎందుకని వెళ్ళాము. తొందరగానే అయిపోయిందండి ఒక సింగిల్ రౌండ్ అనేసరికి. తర్వాత వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. దిగిన తర్వాత వాక్ చేసుకుంటూ వెళ్తే ఒక సైడ్ నుంచి మొత్తం అన్ని బర్డ్స్ అండి. అసలు ఎన్ని బర్డ్స్ అంటే చాలా రకరకాల బర్డ్స్ ఉన్నాయి. వాటిని మనం కొన్ని అయితే చూసినవి ఉన్నాయి, కొన్ని అయితే చూడలేదు అసలు ఎప్పుడు కూడా తెలియవు ఆ బర్డ్స్ నాకైతే.
ఇక్కడ వాటి నేమ్స్తో సహా మనకు ఒక బోర్డు ఇచ్చి అది ఏ ఫుడ్ తింటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి దాని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ నెట్లా పెట్టేసి దేనికి దానికి సెపరేట్గా బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మలబార్ కొమ్మకసిరి అంటండి ఇది. దీనైతే జూమ్ చేసి చూపించాను మీకు, చూడండి దాని ముక్కు ఎంత పెద్దగా ఉందో. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది అది. ఇదేమో శ్వేతవర్ణ నెమలి అంటండి. చెప్పాను కదా ఛార్జింగ్ లేదు, కొంచెమే షూట్ చేశానండి. ఇవి నెమలి. అలా ప్రతిదీ కూడా కొంచెం షూట్ చేసుకుంటూ వెళ్ళాము. మేమైతే ఎక్కువ బర్డ్స్ దగ్గరే ఉన్నాము, వాటిని చూస్తూ ఉండాలనిపించింది. అంటే మనకి చెట్ల మీద ఉండి అలా ఎగిరిపోతూ ఉంటే కనిపించవు కదా, ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి, చాలాసేపు చూడొచ్చు. దీని తోక అయితే చాలా పెద్దగా ఉందండి. దీని నేమ్ వచ్చేసి లేడీ ఆర్మ్ హార్టెడ్ కోడ్ అంటండి. కొన్ని నేమ్స్ అయితే అసలు మనం పలకలేము, అంతలా ఉన్నాయి. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ లవ్ బర్డ్స్ అని కూడా ఉన్నాయండి. అక్కడైతే చాలా ఎక్కువ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క రకంగా ఉందండి, డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. నేనైతే ఈ బర్డ్స్ని ఎప్పుడు చూడలేదు, కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ దేనికి దానికి సెపరేట్గా ఉన్నాయి. కొన్ని వాటిలో 2-3 ఉన్నాయండి, ఒక్కొక్క దాంట్లో అయితే ఎక్కువ ఉన్నాయి. బూడిద రంగు కోకోటిల్ అంటండి దీని పేరైతే. అలా దీని గురించి డీటెయిల్స్ అన్నీ, అసలు ఇవి ఎన్ని ఇయర్స్ బతుకుతాయి, ఎక్కడ ఉంటాయి అని వీటి గురించి డీటెయిల్స్ కూడా మనకి అక్కడ ఇచ్చారు. ఇక్కడైతే 3 బర్డ్స్ ఉన్నాయండి. ఇంకా అలా వెళ్తూ ఉంటే పీచ్ ఫేస్ లవ్ బర్డ్స్ అంటండి ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయండి. వీటికి నుచ్చెనలాగా, వాటికి కొండలా ఉండి, వాటికంటూ ఇల్లు ఎలా అయితే ఉంటుందో అడవిలోని చెట్ల దగ్గర వాళ్ళు ఎలా అయితే పెట్టుకుంటారో, అదే ఆ పక్షులు ఆ బర్డ్స్ ఎలా అయితే పెట్టుకుంటాయి సేమ్ అలానే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఏ బర్డ్ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు లోపల. అంటే చెట్టు కొమ్మల మీద పడుకుంటే చెట్టు కొమ్మల మీద అలా. ఇప్పుడైతే జిరాఫీ అండి. ఇక్కడ 2 జిరాఫీస్ ఉన్నాయి. ఎంత పెద్దగా ఉందో చూడండి. అంటే నేను పిక్చర్స్లో చూడడం తప్ప లైవ్లో ఫస్ట్ టైము. దాని నెక్ అయితే చాలా పెద్దగా ఉంది. 2 ఉన్నాయండి జిరాఫీస్. నెక్స్ట్ ఇక్కడ జింకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 1-2 అలా కాదు, పెద్ద ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ అంతా కూడా జింకలే ఉన్నాయి. చుట్టూ మనకి ఇలా నెట్ అయితే పెట్టేశారు. సో ఇక్కడ ట్రైన్ వచ్చేసి ఇంకొక రౌండ్ వేస్తుందన్నమాట. మేము దిగిపోయాం కదా, అంటే నడిచే వాళ్ళు నడుస్తున్నారండి, లేదంటే సరదాగా దీని మీద ఒక రౌండ్ వేసి తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మేము ఎలిఫెంట్ కూడా చూడలేదు, లేట్గా వెళ్ళామన్నాం కదా, అవి ఎక్కడెక్కడో ఉన్నాయండి. దీనికి సంబంధించి మనం ఏదైనా చూడాలి అనుకుంటే మనం వెళ్ళే దారిలోనే మ్యాప్స్ ఉన్నాయి. ఆ మ్యాప్స్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే జింక చూడండి ఎంత బాగా గంతులేస్తుందో. జింకలా గంతులేస్తున్నావో, లేడి పిల్లలా పరిగెడుతున్నావు అంటారు కదా, అది చాలా బాగా పరుగు పెడుతుంది. అదే వీడియో షూట్ చేశాను నేను అక్కడ. ఇదొక బర్డ్ అండి. దీనికి ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని, ఇవి ఇటు సైడ్ ఉన్నాయి. ఇదైతే నీటి గుర్రం అంటండి. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దీనికి ఎలాంటి ప్రాంతం అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే పచ్చగడ్డి వేశారు, అది తింటుంది. దాని పళ్ళు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, కూరలాగా. కానీ అండ్ హాయ్ చెప్పు నాన్న. అడవి హాయ్ చెప్పు. నీ స్లిప్పర్స్ ఏవి, షూ ఏది? ఇవిగో నేనే అడుగుతున్నాను. షూ మోసుకొస్తున్నాను, అది నడుచుకుంటూ వెళ్తుందండి. ఎంత బాగుందో. సూపర్గా ఉంది అసలు. అక్కడ గాన్వి ఒకటి వెళ్తుంది అనుకోకండి, ముందు తమ్ముడు వెళ్తున్నాడు. తమ్ముడు వెనకాల గాన్వి వెళ్తుందన్నమాట. నేను వీళ్ళిద్దరికి వెనకాల షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను కొంచెంగా. అక్కడ డేంజర్ ప్లేస్ అని ఉందండి, లోపలికి వెళ్ళకూడదని చెప్పి. ఇక్కడ ఫోటోషూట్స్ తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. అక్కడ మొక్కలు అవి ఎంత బాగున్నాయి, పెద్ద చెట్లు వేలాడుతూ మన మీదకి వస్తున్నట్టు ఉన్నాయి. మధ్యలో మనం కూర్చుని ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. 2 సైడ్స్ గ్రీనరీ ఉంది కదా, సో అదే చెప్తున్నాను అక్కడ. ఇక్కడైతే పెద్ద తాబేలు ఉందండి, 2 తాబేలు ఉన్నాయి. ఇది జూ పార్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్నాయంటే 2 కూడా. 120 ఇయర్స్ ఒకటి, 90 ఇయర్స్ అలా అనుకుంటా అండి. అవును, 1963 నుంచి ఈ తాబేలు ఇక్కడ ఉన్నాయంట. దీని గురించి రాసిది మీకు తెలుసా అని చెప్పేసి అక్కడ పెట్టారు బోర్డు. సో మేము జూ పార్క్లో చూసినది చాలా తక్కువ అండి, టైం అయిపోతుంది, పదండి అని చెప్పేసి అన్నారు. లేట్గా వెళ్ళడం వల్ల ఎక్కువ చూడలేదు. లైన్ టైగర్ అయితే లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే అవి గృహల్లా ఉన్నాయి. నేను అది వీడియో షూట్ చేయలేదు అక్కడ.
లైన్ అయితే మాత్రం పెద్ద పెద్దగా గర్జిస్తుంది లోపల. ఇంకా మేము టైం అయిపోతుందని వచ్చేస్తున్నాము, అయిపోయింది. గాన్వి అయితే టైగర్ని చూడలేదు, ఎలిఫెంట్ని చూడలేదు అని అంటూనే ఉంది. ఇంకా ఏం చేస్తామండి, లేట్ అయింది కదా, మరి ఇంకా కనిపించలేదు, అవి లోపలికి వెళ్ళిపోయినాయి. సో ఇంకా బయటకైతే వెళ్ళిపోండి అంటే ఇంకా వచ్చేసాం, అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి. ఈ వీడియో మీకు సరదాగా అనిపించింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.